హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినాను. అయితే విషయం ఏంటంటే, ఊళ్ళల్లో సర్పంచులు, వార్డు మెంబర్స్లు వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా తీసుకోకండి, ఓట్లు అడగడానికి వస్తున్నారు కదా, దయచేసి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఓటు మనం డబ్బులు తీసుకున్నట్లయితే వాళ్ళకి మనం అమ్ముడు పోయినట్టు లెక్క. తర్వాత ఏమవుతుందనంటే, వాళ్ళు గెలిచిన తర్వాత మనం ఏదైనా విషయం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అంటారు, అప్పుడు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే మనం అడగడానికి ఛాయిస్ ఉంటుంది అనే విషయం వస్తే. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓటేసామనుకోండి, నువ్వు అప్పుడు నా ఊరికేనా వేసినావా, నాకు ఓటు డబ్బులు తీసుకొని ఓటేసినావు కదా, నీకు ఇప్పుడు పని చేయాలంటే నాకు డబ్బులు ఇవ్వమని అడుగుతారు. కాబట్టి దయచేసి డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. అతడు ఊరిలో ఉన్నప్పటికీ కూడా మన ఆపద సంపత్తులకు వస్తున్నాడా, నిలబడుతున్నాడా లేదా. మన ఊరి వ్యక్తి ఎప్పుడో అవసరానికి రావడం కాదు, ఊళ్ళో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు తీర్చేవాడే ఉండాలి. అట్లాంటి వ్యక్తిని ఎన్నుకోండి, అట్లాంటి వ్యక్తికే ఓటేయండి. అంతేగాని డబ్బులు ఇస్తున్నారు కదా, కిందికెళ్ళి మందులు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకొని తాగితే, ఇప్పుడు తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, రేపు ఛాయిస్ ఉండదు, మందు తీసుకుంటారు, తాగుతారు, అయిపోతుంది. కానీ రేపు వాళ్ళు మీకు ఇచ్చే విలువ ఎట్లుంటుంది అంటే రేపు గెలిచిన తర్వాత మీకే అర్థమవుతుంది. దయచేసి చెప్తున్నాను, డబ్బులు తీసుకోకండి, మందులు తీసుకోకండి, వాళ్ళ నుంచి ఎలాంటి ఆలోచించకుండా ఓటేయండి. గెలిచిన తర్వాత మీకు ఏం కావాలో అడగండి, ధైర్యంగా అడగండి, అప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకోసం నేను వీడియో చేస్తున్నాను. అందరూ ఆలోచించి ఓటేయండి ప్లీజ్.